పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. సార్వత్రిక సంఘ అభివృద్ధి కోసం అందరికీ అందుబాటులో నిర్వహించబడుతున్న ఆదర్శ పాఠశాల. వినండి, వేద పాఠశాలలో పరలోక పాఠాలు. వేద పాఠశాల రేడియో శ్రోతలకు క్రీస్తు యేసు నామములో శుభములు చెప్పుచున్నాను. ఈ తరగతిలో మనం యాకోబు వ్యక్తిత్వాన్ని గూర్చి ధ్యానించుకోబోతున్నాం. ఆదికాండము 25వ అధ్యాయములో వ్రాయబడిన ప్రకారం యాకోబు జన్మ వృత్తాంతము ఈ విధంగా ఉంది. ఆదికాండము 25వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు. అప్పుడు యెహోవా ఆమెతో అనగా రెబ్కాతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమైయుండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి. మొదటివాడు ఎర్రనవాడిగా బయటకు వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె ఉండెను గనుక అతనికి ఏషావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ప్రియులారా, అబ్రహాము జీవితంలాగే యాకోబును గూర్చి కూడా ఆదికాండములో చాలా అధ్యాయాలు వ్రాయబడ్డాయి. యాకోబు జీవితంలో 20 సంవత్సరాల చరిత్రను ఈ అధ్యాయాలు వివరిస్తున్నాయి. ఈరోజు ప్రత్యేకించి ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు ఉన్న వృత్తాంతాన్ని చూసుకుందాం. యాకోబు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు, నా తండ్రివైన అబ్రహాము దేవా, నా తండ్రివైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యోర్ధాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏషావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అని అంటున్నాడు. ఇక ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు గమనిస్తే యాకోబు ఒంటరిగా మిగిలిపోవుటను మనం చూస్తున్నాం. అక్కడ ఒక నరుడు అతనితో తెల్లవారు వరకు పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతను కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన అతని తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయననెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితువని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టాను. యాకోబు జీవిత గాథ నుండి దేవుడు మనకొక పాఠాన్ని నేర్పించాలనుకుంటున్నాడు. దేవుడు మనకు విశ్వాసాన్ని గూర్చి ఎక్కువగా బోధించాలనుకున్నాడు గనుక అబ్రహాము జీవిత గాథను తెలిపే అనేక అధ్యాయాలను బైబిల్లో మన కోసం పొందుపరిచాడు. ఇంకా అనేక విషయాలను దేవుడు మనకు నేర్పించాలని కోరుతున్నాడు గనుక ఈ అధ్యాయాలు అన్నిటిలో యాకోబు జీవిత గాథను పొందుపరిచాడు. అబ్రహాము జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకున్న సత్యాలన్నిటికీ అతడు కట్టిన బలిపీఠాలే మూలాంశంగా ఉన్నాయి. అలాగే యాకోబు జీవితము ద్వారా నేర్పించాలనుకున్న సత్యాలన్నీ అతని పేరులోనే కేంద్రీకృతమై ఉన్నాయి. యాకోబు
కవలలలో ఒకడిని అతడు తన సహోదరుడైన ఏశావు మడిమను పట్టుకొని లాగుతూనే ఈ లోకానికి వచ్చాడని వ్రాయబడింది. అందును బట్టి అతనికి యాకోబు అనే పేరు పెట్టబడింది. ఆ పేరుకు లాగుకునేవాడు లేక వేడుకునేవాడు లేక మోసగాడు అని అర్థం. అతడు ఈ లోకములోనికి వచ్చిన విధానం, పెరిగిన విధానం అతడు సార్థక నామధేయుడని నిరూపిస్తున్నాయి. అతడు లాక్కునేవానిగానే ఉన్నాడు. యాకోబు కుటుంబంలో 2 ప్రత్యేక అర్హతలున్నాయి. ఒకటి జ్యేష్ఠత్వపు హక్కు, రెండవది దీవెన. ఈ రెంటిని యాకోబు లాక్కున్నాడు. యాకోబు లేక లాగుకునేవాడు అన్న పేరు అతనికి సరిగ్గా సరిపోయింది. ప్రియులారా, ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే నీవు నేను కూడా మోసగాలమే. నేను లాక్కునేవాణ్ణి, నేను యాకోబును. నేను యాకోబును గనుక ఈ కథలోని వ్యక్తితో నన్ను నేను సరిపోల్చుకుంటున్నాను. అలాగే మీరు కూడా సరిపోల్చుకోవాలని కోరుతున్నాను. అబ్రాహాము జీవితమంతా అతని బలిపీఠాలపైనే కేంద్రీకృతమై ఉంది. యాకోబు జీవితమంతా అతని పేరుపైన ఆధారపడి ఉంది. అతని పేరు అతని జన్మ వృత్తాంతంపై ఆధారపడి ఉంది. యాకోబు జన్మ వృత్తాంతము ఎంతో ఆసక్తికరమైనది. ఆదికాండములో వ్రాయబడిన విషయాలు మరియు రోమాపత్రిక 9వ అధ్యాయములో పౌలు వ్రాసిన జన్మ వృత్తాంతాన్ని బట్టి యాకోబు పుట్టుక ముందే తన కవల సోదరుడైన ఏశావుతో తన తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని దేవుడు చెప్పాడు. యాకోబు ఏశావుల పుట్టుక ముందే వారిని గూర్చి దేవుడి మాటలు చెప్పాడు. ఏశావును గూర్చి మీరు బాధపడవద్దు, అయ్యో పాపం అని జాలిపడవద్దు. ఎందుకంటే ఏశావు భ్రష్టుడని లేఖనాలు చెబుతున్నాయి. ఏశావు తన జన్మ హక్కును చాలా చులకనగా తీసుకున్నాడు. ఏశావు ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ధ చూపించలేదు. అతడు లౌకికమైన మానవునికి మచ్చుతునకగా ఉన్నాడు. ఏశావును గూర్చి అతని సంతతివారైన ఎదోమీయులను గూర్చి ఓబద్య గ్రంథములో మనం తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఎర్రరాతి పట్టణమైన పెట్రా అని పిలువబడుతున్న ప్రాంతములో వీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఎదోమీయులు గుహలలో నివసిస్తూ యెరూషలేమునకు దిగువ భాగములో ఉన్న ఈ ప్రాంతము గుండా ప్రయాణిస్తున్న వారిపై వీరు దాడి చేసి వారిని దోచుకునేవారు. అలా దోచుకుని కొండ శిఖరాల్లో ఉన్న తమ గృహాలకు పారిపోయేవారు. వారు త్రాళ్లపై ఎగబ్రాగుతూ కొండ శిఖరము పైకి వెళ్ళాక ఆ త్రాళ్లను వారి ఇళ్లలోకి లాక్కునేవారు. వారిని ఎవరూ నాశనం చేయలేరని తలంచేవారు. అంతమాత్రమే కాదు, యెరూషలేమును కొల్లగొట్టడానికి వెళుతున్న శత్రువులతో వీరు చెయ్యి కలిపేవారు. ఏశావు సంతానము నుండి వచ్చిన వీరు ఇశ్రాయేలుకు నిరంతర శత్రువులు. దేవుడే గనుక ఆయనకు అన్నీ తెలుసు గనుక ఏశావుని గూర్చి ఆయన పలికిన మాటలకు మనము బాధపడవలసిన పని లేదు. దేవుడు రెబ్కా గర్భాన్ని, ఆ గర్భములోని కవల పిల్లలను చూచినప్పుడు వారిద్దరూ ఏమవుతారో ఆయనకు తెలుసు. దేవుడు వారి జీవితాలను బట్టి ఆశ్చర్యపోలేదు సుమా. వారు ఎలా జీవించబోతున్నారో తెలిసే దేవుడు నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించాను అన్నాడు. ఎందుకంటే ఏశావు చేయబోయేవన్నీ, అతని సంతతి వారు చేయబోయేవన్నీ దేవునికి తెలుసు. యాకోబు జీవిత చరిత్రంతా ఒక చిత్రంగా గీస్తే ఆ గాథంతా కృప అనే మాటపై నిలిచి ఉన్నట్లు గమనించగలం. అబ్రాహాము గాథ ద్వారా విశ్వాసాన్ని గూర్చి నేర్చుకున్నాం. యాకోబు జీవితం ద్వారా కృపను గూర్చి నేర్చుకుంటాం. కృప అంటే మనం స్వయంగా సంపాదించుకోలేని, సాధించలేని దేవుని దీవెన, దేవుని అనుగ్రహము. కృప అన్నది దేవుని ప్రేమను బట్టి నీకు ఇవ్వబడుతుంది. నీవు దానిని సంపాదించలేవు, సాధించలేవు, పొందలేవు. కృప అంటే అయోగ్యులైన మనకు దేవుడిచ్చే దీవెన, అనుగ్రహం. యాకోబులో ఆసక్తికరమైన ఒక విషయం ఏమిటంటే ఎప్పుడూ ఇతరుల నుండి లాక్కోవడమే అతని పని. గనుక తనకు అలాంటి స్వభావము ఉన్నందుకే దేవుని నుండి దీవెనలు పొందగలిగానని తలంచాడు. కాని క్రొత్త నిబంధన ఏమి చెప్తుందంటే
యాకోబు ఉపాయంగా కుయుక్తి తెలివి గలవాడైనందుకు ఆశీర్వాదాలను పొందలేదు కాని క్రొత్త నిబంధన ప్రకారము దేవుని కృపను బట్టే ఆశీర్వాదాలు పొందాడు. యాకోబు పుట్టుక ముందే ఆశీర్వాదాలను అతనికివ్వాలని దేవుడు సంకల్పించాడు. అయితే యాకోబు దానిని గ్రహించలేదు. తాను లాక్కునేవాడు గనుక అన్ని ఆశీర్వాదాలు పొందానని అనుకున్నాడు. యాకోబు జీవితం ద్వారా దేవుడు మనతో గుర్తింపు సమస్యను గూర్చి మాట్లాడుతున్నాడు. ఈనాడు అనేకులు ఈ సమస్యతో సతమతమవుతూ ఉన్నారు. నీవెవరివి, నీవేమై ఉన్నావు, నీవు ఏ స్థితిలో ఉండాలి అన్నదే గుర్తింపును గూర్చిన సమస్య. దేవుని వాక్యము దానినే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమనయున్న దేవుని చిత్తము అని చెబుతుంది. దేవుడు నిన్ను నన్ను చేసిన తరువాత ఆ నమూనాలను పారవేశాడు. ఆ నమూనా మరెవరికీ ఉపయోగించలేదు. నీలాగా మరెవరూ లేరు. నీలాగా మరెవరు ఉండకూడదు. నీవు మరెవరిలాగానో లేవు, ఉండకూడదు. మనలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రత్యేకమైన వారంగా జీవించాలి. ప్రియులారా, మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే 3 రకాల దృష్టి అవసరం. మొట్టమొదటిది పైకి చూచుట. బైబిల్లోని వ్యక్తులందరి జీవితాల్లో కూడా వారిని పైకి చూచేవారిగా చేయడానికి కొన్నిసార్లు దేవునికి ఎంతో కాలం పట్టింది. ఎవరైనా వ్యక్తిత్వపు గుర్తింపును గుర్చిన సమస్యను ఎదుర్కొంటూ ఉంటే వారు తప్పకుండా పైకి చూడవలసిందే. దేవుడు వారిని ప్రత్యేకంగా చేశాడు. వారిని గుర్చి ప్రత్యేకమైన ప్రణాళిక వేశాడు. అయితే వారు పైకి చూడనంత వరకు వారు ఎవరో, వారు ఏమై ఉండాలో, ఎక్కడ ఏ స్థితిలో ఉండాలో గ్రహించలేరు. నిజముగా మనము దేవుని ఉద్దేశపూర్వకంగా జీవించగలిగిన వ్యక్తిగా ఉండగోరితే గమనించవలసిన రెండవ దృష్టి ఏమిటంటే లోనికి చూచుట లేక అంతర్గత దృష్టి. మనల్ని మనం తెలుసుకోవడానికి దేవుడు కొన్ని నిర్దిష్టమైన విషయాలను కలిగి ఉన్నాడు. దావీదు ఎలాగూ ప్రార్థించాడో జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము అని ప్రార్థించాడు. దీనినే లోనికి చూచుట, అంతర్గత దృష్టి అని అంటాం. కాబట్టి దేవుని తట్టు పైకి చూచే ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ తన హృదయంలోనికి చూడాలి. ఏ వ్యక్తి అయితే దేవుని తట్టు పైకి చూచి మరియు తనలోనికి కూడా చూచినట్లయితే తప్పకుండా తన చుట్టూ ఉన్న ప్రజలను కూడా చూడగలడు. ఈ విధంగా ప్రజలతో సంబంధాన్ని కలిగి పరిష్కారములో మరియు దేవుని జవాబులో ఒక భాగంగా ఉండగలడు. ఇదే 3వ దృష్టి. యాకోబు తన చుట్టూ చూడడం ఎట్లో నేర్చుకోవడానికి దేవుడు అతనికి కొన్ని సంబంధాలనిచ్చాడు. యాకోబు ఒక మోసగాడు, అది అతని సమస్య. ఇంతకీ ఒక మోసగాడికి దేవుడిచ్చే మందు ఏమిటంటే మోసగాడికి మరొక పెద్ద మోసగాడిని ఏర్పాటు చేయడమే. మోసగాడైన యాకోబు జీవిత చరిత్రను మనం గమనించినట్లయితే యాకోబు తన అన్నను తండ్రిని మోసం చేసి జ్యేష్ఠత్వపు హక్కును దీవెనలను పొందిన తర్వాత అతని తల్లి రెబ్కా అతని దగ్గరికొచ్చి, నీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు గనుక నీవు ఎక్కడి నుండి వెళ్ళిపోమ్మని చెప్పింది. గనుక అతడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. అతడు ఇల్లు విడిచి వెళ్ళడమంటే ఈ దినాలలో ఇల్లు వదిలి వెళ్ళడం వంటిది కాదు. సెలవు రోజున హోటల్లో విలాసవంతంగా గడిపినట్లు కాదు. బయటికి వెళితే అరణ్యం తప్ప మరేమీ లేదు. అతని తల్లి రెబ్కా, నాకొక సహోదరుడున్నాడు, అతని పేరు లాబాను, అతడు అక్కడ అరణ్యములో నివసిస్తూ ఉన్నాడు, అతడు నీకు మామ అవుతాడు. యాకోబు, నీ అన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు గనుక నీవు నీ మామ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండుమని చెప్పింది. గనుక యాకోబు అరణ్యములోనికి ప్రయాణమయ్యాడు. 1 సంవత్సరం కుటుంబానికి దూరంగా జీవించడమంటే 1 అడుగు పెరగడం అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఎవరికైనా భయాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకంగా యాకోబుకు మరెక్కువ భయం. యాకోబు జీవితంలో అది ఒక నూతన మలుపు, మార్పు కూడా. ఇంటి నుండి వెళ్ళిపోయిన మొదటి రాత్రి ఒక రాతిని తలగడగా చేసుకుని తన పరుపును సిద్ధం చేసుకున్నాడు. అతడు సరిగా నిద్రపోలేదని స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ అతడు ఒక ఆత్మీయ అనుభవాన్ని పొందాడు. అతడు దర్శనములో ఒక నిచ్చెనను, ఆ నిచ్చెన పైనుండి దేవదూతలు పైకి ఎక్కుతూ క్రిందికి దిగుతూ ఉండడం చూశాడు. ఆ కలలో దేవుడతనికి ప్రత్యక్షమై అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను స్థిరపరిచాడు. దేవుడు అబ్రాహాముతో ఆ నిబంధన చేశాడు. యాకోబుతో దానిని స్థిరపరిచాడు. ఏ జనాంగము ద్వారా
దేవుడు లోకానికి బయలుపరుచుకోవాలని అనుకున్నాడో ఆ జనాంగములో అతన్ని ఒక భాగస్థునిగా చేశాడు. దేవుడు యాకోబుతో, నేను నిన్ను దీవించి విస్తరింపచేసి తిరిగి ఈ దేశానికి రప్పిస్తానని చెప్పాడు. ఆ దర్శనాన్ని చూచిన యాకోబు ఆశ్చర్యపోయి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినని అనుకున్నాడు. యాకోబు విశ్వాసయాత్రలో ఎదురైన ఈ క్లిష్ట పరిస్థితుల్లో అతడు ఆత్మీయ ప్రాథమిక పాఠశాలలో ఉన్నాడు. అప్పుడు యాకోబు, దేవా, నిజంగా నాకు తోడుగా ఉండి నన్ను తిరిగి ఇంటికి తీసుకుని వస్తే, నీవు నన్ను ఆశీర్వదిస్తే నేను నీకు దశమ భాగాన్నిస్తాను. నేను సంపాదించిన వాటన్నిటిలో 10వ వంతు నీదే అని చెప్పాడు. యాకోబు దర్శనం అతన్ని మొదటిసారిగా పైకి చూచేలా చేసింది. ఆ తర్వాత 20 సంవత్సరాలు అతని జీవితంలో జరిగిన వాటిని బట్టి అతడు ఎన్నిసార్లు పైకి చూచాడో గమనించగలం. యాకోబు పైకి చూచిన ప్రతిసారి కూడా దేవునికి దగ్గరవుతూ వచ్చాడు. మనం నిజంగా దేవునితో కలిసి జీవించగలిగితే గమనించవలసిన రెండవ దృష్టి ఏమిటంటే అంతర్గత దృష్టి, లేదా మనలోనికి చూచుకోవాలి. మనల్ని గూర్చి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. ఒకసారి దావీదు చేసిన ప్రార్థన ఇందుకు మంచి ఉదాహరణ. దావీదు తనలోనికి తాను చూచుకున్నాడు. 139వ కీర్తన 23, 24 చరణాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీ కాయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. మనమందరము కూడా ఈ ప్రార్థన చేయాలి. మనమందరము మనలోనికి చూచుకొని, దేవా, నా హృదయం ఎలాంటిదో నాకు తెలియదు గనుక నీకు వ్యతిరేకమైన ఉద్దేశాలేమైనా నా హృదయములో ఉంటే వాటిని నాకు చూపించు. నా మనసులో అంతర్గతంగా దాగి ఉన్న నీకు వ్యతిరేకమైన తలంపుల్ని నాకు చూపించు. ఎందుకంటే నేను సరైన మార్గములో జీవించాలని కోరుతున్నాను అని ప్రార్థించాలి. దానిని అంతర్గత దృష్టి అని అంటాం. యాకోబు జీవిత చరిత్రను గమనిస్తే దేవుడతన్ని తను తాను చూచుకునేలా చేశాడు. అతడు తన అంతరంగంలోనికి చూచుకునేలా దేవుడతన్ని బలవంతం చేశాడు. ఆ తర్వాత తన జీవితంలో 3వ దృష్టి కలిగి ఉండేలా కొన్ని బంధుత్వ సంబంధాలను యాకోబుకిచ్చాడు. ఈ 3వ దృష్టి ఏమిటంటే మన చుట్టూ ఉన్నవారిని చూచుట. మనము పైకి చూడాలి, అక్కడే మన జీవితం ప్రారంభమవుతుంది. అలా పైకి చూచిన ప్రతి ఒక్కడు తనలోనికి చూసుకుంటాడు. అలా పైకి చూచి నిజముగా తనను తాను పరిశీలించుకున్న వ్యక్తి ఇప్పుడు చుట్టూ చూడ్డానికి, తన చుట్టూ ఉన్న ప్రజలతో సంబంధం కలిగి ఉండడానికి, వారి సమస్యల పరిష్కారములో పాలి భాగస్థునిగా జవాబుగా ఉండడానికి సిద్ధంగా ఉంటాడు. యాకోబు అలా తన చుట్టూ ఉన్నవారిని చూడాలని దేవుడతనికి కొంతమంది బంధువులను పరిచయం చేశాడు. యాకోబు మోసగాడు, అది అతని సమస్య. ఒక మోసగాన్ని బాగు చేయాలంటే దేవుడు ఏం చేయాలి? అతనిని మించిన మోసగాన్ని వాడుకోవాలి. గనుక దేవుడు యాకోబును తన మామయ్యైన లాబాను దగ్గర 20 సంవత్సరాలుంచాడు. యాకోబు లాబానుల వృత్తాంతము హాస్యాస్పదంగా ఉంటుంది. యాకోబు లాబాను కలుసుకున్నప్పుడు అతడు తన అన్నను తండ్రిని ఎలా మోసం చేసి జ్యేష్ఠత్వపు హక్కును దీవెనలను పొందాడో వివరించి చెప్పాడు. లాబాను అదంతా విని నవ్వి, నిజముగా నీవు నాకు ఎముకయు నా మాంసమునై ఉన్నావు అన్నాడు. ఆదికాండం 29, 13, 14 వచనాలు. అంటే లాబాను తన మనసులో, కుమారుడా, నీవు మోసగాడివి, కాని నేను నీకంటే ఎక్కువ మోసగాడిని సుమా అని అనుకుని ఉండొచ్చు. అది ముమ్మాటికి నిజం. యాకోబు లాబాను దగ్గర 20 సంవత్సరాలు పనిచేశాడు. మొదటి 7 సంవత్సరాలకు అతనికి జీతంగా లాబాను కుమార్తె అయిన రాహేలును ఇవ్వలసి ఉంది. ఆమె రూపవతి, సౌందర్యవతి అని వ్రాయబడి ఉంది. యాకోబు లాబాను దగ్గర సేవ చేసిన 7 సంవత్సరాలు 7 దినాల వలె గడిచిపోయాయి. ఎందుకంటే అతడు రాహేలును అంతగా ప్రేమించాడు. కాని వివాహమైన తొలి రాత్రి అతని మామయ్యైన లాబాను అతను మోసం చేశాడు. బహుశా యాకోబుకు మత్తు కలిగేలా ద్రాక్షారసాన్ని త్రాగించి ఉండవచ్చు. రాహేలుకు ఒక అక్క ఉన్నది. ఆమె పేరు లేయా. ఆమె జబ్బు కళ్ళు గలది. ఆమెను లాబాను యాకోబు దగ్గరికి పంపించాడు. యాకోబు ఉదయం మేల్కొని లేయా కలలోనికి చూచాడు. ఆమె రాహేలు కాదు. తన మామపై ఆగ్రహించాడు. అతడు మోసగించబడ్డాడు. యాకోబు దుష్టుడు, మోసగాడు. ఒక మోసగాడు తాను మోసగించబడడం ఎన్నడూ సహించలేడు. ఒకడు ఎంత చాకచక్యంగా ఇతరులను బోల్తా కొట్టించినా ఇతరులు తనను మోసం చేయడం మాత్రం ఎన్నడూ సహించలేరు. నేనంటాను,
నీకివ్వడానికి దేవుడు ఉపయోగించే చిట్కా ఇదే. లాబాను పదే పదే యాకోబును మోసగించాడు. 20 సంవత్సరాల అనంతరం వారి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. యాకోబు లాబాను విడిచి వెళ్ళిపోయాడు. యాకోబు లాబానును వదలి వెళ్ళిపోయాక ఏశావు గురించి చింతించాడు. ఏశావుతో అతనికి సత్సంబంధాలు లేవు. అతడు ఏశావుతో సమాధానపడాలన్న ఉద్దేశం కలిగి ఏశావుకు కబురు పంపాడు. ఒక వ్యక్తి పైకి చూస్తూ ఉన్నప్పుడు అతడు తన చుట్టూ చూడాలని, ఇతరులతో మంచి సంబంధం కలిగి ఉండాలని దేవుడు బలవంతం చేస్తాడు. యాకోబు ఏశావుకు కబురు పంపించాక ఏశావు 400 మంది మనుషులతో తనను ఎదుర్కొన వస్తున్నాడన్న సమాచారం అందింది. యాకోబు భయకంపితుడయ్యాడు. యాకోబు యబ్బేకు రేవును దాటాడు. అతడు అక్కడ ప్రార్థన చేశాడు. అప్పుడతనికి ఒక విశేషమైన అనుభవం కలిగింది. అది ఒక వింతైన అనుభవం అని నేనంటాను. దేవుని ప్రజలైన వీరందరూ ఏదో ఒక విశేషమైన లేక వింతైన అనుభవం నుండి వచ్చినవారే. వారి అనుభవాలు వేరైనప్పటికీ ఒకే విధమైన ఫలితాన్ని పొందారు. యాకోబు ఒక నరునితో పెనుగులాడాడు. అది చాలా ఆసక్తి గొలిపే మల్లయుద్ధం. ఆ పెనుగులాటలో యాకోబుతో పోరాడిన వానిదే పైచేయిగా ఉంది. దేవుడు యాకోబును గెలువకుండుట చూచి, అనగా యాకోబు విరుగుగొట్టబడలేదని చూచి దేవుడు యాకోబు తొడగూడును తొలగించాడు. ఆ దృశ్యాన్ని మనము తలంచుకుంటే యాకోబుకు ఎంత నొప్పి, ఎంత బాధ కలిగిందో అర్థమవుతుంది. అలా దేవుడు యాకోబును విరుగగొట్టాడు. అతని తొడగూటిని తొలగించి కుంటివాణ్ణి చేశాడు. ఇప్పుడు పెనుగులాట తారుమారయ్యింది. ఇప్పుడు పెనుగులాటలో యాకోబు పైచేయిగా ఉన్నాడు. యాకోబు తాను పెనుగులాడుతున్న వారిని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు పెనుగులాడుతున్నవాడు తెల్లవారుతున్నది గనుక నన్ను పోనీయమని అడిగాడు. యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నేను నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు. దేవుడు, నీ పేరేమి అని ప్రశ్నించాడు. అతడు యాకోబు అని చెప్పాడు. తర్వాత యాకోబు దేవుని వైపు తిరిగి నీ పేరేమని అడిగాడు. అప్పుడు దేవుడు, నా పేరెందుకు అడుగుతున్నావన్నాడు. ఇలా ప్రశ్నించడం ద్వారా యాకోబు ఎంత దురహంకారియో అర్థమవుతుంది. మనకంటే ఉన్నతాధికారములు ఉన్నవారినెవనైనా నీ పేరేమని మనల్ని ప్రశ్నిస్తే మనం వారిని నీ పేరేమిటి అని తిరిగి ప్రశ్నిస్తామా? అలా ప్రశ్నించడం మంచిదా? యాకోబు దేవునితో పెనుగులాడుతున్నప్పుడు దేవుడు నీ పేరేమని ఎందుకు అడుగుతున్నాడంటే యాకోబు తన్ను తాను పరిశీలించుకొని అతడు ఎంత పనికి మాలినవాడో తెలుసుకొని ఒప్పుకోవాలని దేవుడు ప్రయత్నిస్తున్నాడు. కాని యాకోబు నీ పేరేమిటి అని దేవునికి ఎదురు ప్రశ్న వేశాడు. అంటే తనలోనికి చూచుకొని తన తప్పును తెలుసుకోకుండా దేవుని గూర్చి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ పెనుగులాటలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రారంభములో దేవుడు యాకోబును గెలవలేకపోయాడు గాని అతన్ని విరగొట్టడం ద్వారా యాకోబును లోపరుచుకున్నాడు. పెనుగులాట చివరలో దేవుడు యాకోబు అనే నీ పేరును ఇశ్రాయేలుగా మారుస్తున్నాను అన్నాడు. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు ఆ పేరు వచ్చింది. ఇశ్రాయేలు అన్నమాటకు పోరాడేవాడని అర్థం. యాకోబు మోసగాడు, యుక్తిపరుడు, మరి విశేషముగా పోరాడేవాడు. ఈ పేరునే ప్రత్యేకమైన జనాంగానికి దేవుడు ప్రసాదించాడు. అబ్రాహాము దేవుని ప్రజలైన ఈ ప్రత్యేక జనాంగానికి తండ్రిగా ఉన్నాడు. యాకోబు వారికి ఇశ్రాయేలు అని నామకరణం చేయడం ద్వారా తన వంతు పాత్రను నిర్వహించాడు. దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చడంతో అంతరార్థమిదే. ఈ పెనుగులాటలోని ప్రాముఖ్యమైన ఉద్దేశం కూడా అదే. దేవుడన్నాడు, నేను నిన్ను పోరాడేవాడని పిలుస్తాను. ఎందుకంటే ఒక రాజకుమారునిగా నీవు దేవునితోనూ మనుషులతోనూ నీతోనూ పోరాడి గెలిచావు. యాకోబు, నీవు పైకి చూచావు. నీ పరిస్థితుల్లో నా ద్వారా నీవు పోరాడావు. ఈ సంఘటన యాకోబును 20 సంవత్సరాల వెనక తీసుకుని వెళ్ళింది. తాను పారిపోయి వచ్చిన ఆ మొదటి రాత్రి తాను చూచిన నిచ్చెనను గూర్చిన దర్శనాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. తాను మొట్టమొదట పైకి చూచినప్పటి దర్శనం అది 20 సంవత్సరాల్లో సంబంధ బాంధవ్యాల్లో కలిగిన కష్టాలలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల్లో యాకోబు అనేకసార్లు పైకి చూచాడు. యాకోబు 3 విధాలుగా రాజకుమారుని వలె పోరాడాడు. చూచారా? యాకోబు పైకి చూచాడు. దేవుని సహాయముతో తన పరిస్థితులన్నిటినీ జయించాడు. తనలోనికి తాను చూచుకున్నాడు. తన పాపస్థితిని గుర్తించాడు. పాపాన్ని జయించాడు. తన చుట్టూ చూచాడు. తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని, తనను మోసం చేసిన వారిని జయించాడు. దేవునితో పోరాడాడు. మనుషులతో పోరాడాడు. తనలో తాను పోరాడాడు. గెలిచాడు.
యాకోబును దేవుడు ఎబ్బోకు అనే స్థలానికి తీసుకుని వెళ్ళాడు. ఎబ్బోకు అన్న హెబ్రీ పదానికి పరిగెత్తుట అని అర్థం. తాననుకున్నవన్నీ తక్షణం జరగాలని అటూ ఇటూ పరిగెత్తే ఈ మనిషిని పరిగెత్తుట అని అర్థమిచ్చే స్థలానికి దేవుడు తీసుకుని వచ్చాడు. ఇక మీదట అతడు అలా పరిగెత్తకుండా అతన్ని కుంటివాణ్ణి చేశాడు. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఎబ్బోకు అనుభవంలోనికి నడిపించాడా? మిమ్మల్ని ఆశీర్వదించాలని విరుగొట్టాడా? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే కొన్నిసార్లు విరుగొడతాడు. యాకోబు జీవితం ద్వారా ఈరోజు మనం నేర్చుకున్న పాఠం అదే. వేద పాఠశాలకు క్రమంగా హాజరవుతున్న విద్యార్థులకు మా అభినందనలు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత, కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడ్ మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, విశ్వవాణి, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా చిరునామా మరోసారి: వేద పాఠశాల, విశ్వవాణి, పోస్ట్ బాక్స్ నంబర్ 4, సికింద్రాబాద్ 500017.